సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు సహాయం చేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడండి. ఈ రోజులో చూసినట్లయితే మనం చేసే ఏ పనైనా కావచ్చు, ఏది చేసినా అర్థమవుతుందండి, ఆయన నామం మహిమ నిమిత్తం దేవుడు చేయమని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమ నిమిత్తము అది మనం దృష్టిలో ఉంచుకొని మనం ఏ పని చేసినా సరే అది దేవునికి మహిమకరంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వాటిలో మనకి విజయాన్ని ఇస్తాడు. ఈరోజు మనం చేస్తున్న పన్నుపాట్లలో మనం అనుకుంటాం, ఈ పని ఎందుకు ఇట్లా జరిగింది, అయ్యో దేవుడు నాకు సహాయం చేస్తాడనుకున్నా, దేవుడు నాకు తోడుగా లేడా అని చెప్పి మనం ఈ రకంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసి ప్రారంభించాలండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ప్రారంభిస్తామో దేవుడు నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఆ పనిలో మనకి సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని మీరు మీ పనిని మీరు జరిగించండి, మొదలు పెట్టండి, నేను మీకు సహాయం చేసేదను. కాబట్టి ఈరోజు దేవుడు ఏ పనిలో అయినా మనకి సహాయం చేయాలి అంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, పని మొదలుపెట్టే ముందు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ పనిలో మనకి తోడై ఉండి సహాయము చేసి విజయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకు విజయం రుచి చూడాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసి ఆయనలో ముందుకు సాగిపోవాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమస్వరూపి అయా, ఇదిగో తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం జీవించి నీ వాక్యపు వెలుగులో నడిచే కృప మా అందరికీ దయచేయండి. ముఖ్యంగా మేము ఏ పని మొదలుపెట్టినా ప్రార్థించి మొదలుపెట్టుటకు, అలాగే నీ నామ మహిమ నిమిత్తం చేయుటకు మీరే సహాయం చేసి పెట్టి మహిమ పొందుకోమని యేసు దివినామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.